హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే 161కి ఆల్అవుట్ చేశారనమాట. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అయితే ఈరోజు జరిగిన మ్యాచ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ టాస్ గెలిచి మొదటి బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ ఎంచుకున్న ప్రతి మ్యాచ్ చేసింగ్ చేసి గెలిచారనమాట. అయితే అలాగే ఎంచుకున్నారనమాట కేకేఆర్. మరి ఇందులో ఎస్ఆర్హెచ్లో ఎలాంటి బ్యాటింగ్ ఉందో తెలుసు కదా, కాటేరమ్మ కొడుకులు అనేసి. మరి క్లాసన్ కానీ, హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, మన రెడ్డి కానీ, వీళ్ళందరూ చాలా అంటే చాలా మంచిగా ఆడారు. 126 స్కోర్ అయితే చేశారు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకొని. మరి ఎంచుకున్నది కాదు, వాళ్ళు ఇచ్చారు. అయితే మొత్తానికి స్కోర్ అయితే మంచిగానే చేశారు. మరి ఎలా ఆడారు ఏంటంటే ఫస్ట్ 5 ఓవర్లు మాత్రం సూపర్ అంటే సూపర్ ఆడారు. అవి ఆడిన తర్వాత నిరాశ కల్పించారు అందరికీ. ఎందుకంటే టకటక వికెట్లు పడడం మరి చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది అనమాట 10 ఓవర్ల తర్వాత. మరి కేకేఆర్ చూసుకుంటే చాలా మంచి బౌలింగ్ చేసి, చాలా మంచి ఫీల్డింగ్ చేసి అంత బాగానే చేశారు. మరి నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ చేయడంలో మరి మంచి పాత్ర పోషించింది ఎవరు అని అంటే మన నితీష్ రెడ్డి. చాలా అంటే చాలా మంచి బౌలింగ్ వేశాడు. మంచి బౌలింగ్ వేయడం కాదు, అసలు 2 వికెట్లు తీసుకున్నాడు. మరి వాళ్ళు కూడా కేకేఆర్ కూడా చాలా బాగా ఆడారు. ఆడిన తర్వాత వాళ్ళు 7వ ఓవర్ నుంచి వాళ్ళ పతనం అయితే స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ చేజింగ్ చేసి గెలిచే విధానాన్ని ఎస్ఆర్హెచ్ పోడగొట్టేసి మంచి విజయం సాధించుకొని 226 ఎక్కడ 166కి ఆల్అవుట్ చేయడం ఎక్కడ. మరి ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ కూడా అంత సరిగ్గా లేదు. కాకపోతే మంచి ఇంకా చాలా మిస్ఫీల్డ్ చేశారు, కానీ లేకపోతే మంచి బౌలింగ్ చేసి మంచి ఇన్ చేసి చూపించారనమాట. మరి సొంత గడ్డపైన ఓడిపోయిన కేకేఆర్ మరి చాలా మంచి బ్యాటింగ్ ఉన్నా కానీ ఓడిపోయింది. చూద్దాం మరి మన ఎస్ఆర్హెచ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిద్దాం.